నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ప్రస్తుతం అయితే పొలాలు వరి ఏనికి సమయం అయింది. గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులందరికీ వరి నాట్లు వేసే సమయంలో గత ప్రభుత్వం 5,000 చొప్పున ఎకరానికి 5,000 చొప్పున వాళ్ళకు రైతు బంధు పేరుతో వాళ్ళకి సాయం అందించిన విషయం మనందరికీ గత ప్రభుత్వంలో మనందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు రైతు బంధు కాస్త పూర్తిగా బంద్ చేసి లేదైతే రైతు భరోసా పేరిట మేము గత ప్రభుత్వం 5,000 ఇస్తుంది, మేము అసలు 7,000 ఇస్తామన్న వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ కూడా ఆ ప్రస్తావన అసెంబ్లీలో కావచ్చు, లేకుంటే పూర్తిగా రైతులకు ఖాతాల్లో డబ్బుల విషయంలో కావచ్చు ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తలేదు. మనం ఏదైతే చూడొచ్చు, గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అన్న వాళ్ళకు చెప్పిన సమాధానం ఏంటంటే, మాకేమైనా పని లేదా, మేము వస్తే రైతు బంధు ఎందుకు బంద్ చేస్తాం, కేసీఆర్ 5,000 ఇస్తుండు, నేను వస్తే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 7,000 ఇస్తాం ప్రతి రైతు కన్న వాళ్ళు పూర్తిగా సంవత్సరం కాలం గడుస్తున్నా. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఇది రెండో పంట వేయడం జరుగుతుంది. ఈ రెండో పంట కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు ఎక్కడ కూడా వాళ్ళు అమలుపరిచిన దాఖలాలు ఎక్కడ కూడా వెళ్ళలేదు. కానీ రీసెంట్గా మనం చూసినాం పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఒక రైతుకు కేవలం 7 ఎకరాలు ఉంటేనే వాళ్ళకు రైతు బంధు అమలు అవుతుంది అని పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ అటు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. చూద్దాం, రైతులని కనుక్కుందాం, నిజంగానే రైతులు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తోనే వాళ్ళు మనస్ఫూర్తిగా ఉన్నారా, లేకుంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఎకరం చొప్పున ఎన్ని ఎకరాలు కాకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఇస్తే బాగుంటుందా, లేకుంటే వీళ్ళు ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చినో వీటికి 7 ఎకరాలకు తీసుకొచ్చిన విధానం ఇస్తే బాగుంటుంది అనే విషయాలు మనం వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనం ఏదైతే భూదాన్ పోచంపల్లి విలేజ్లో ఉన్నాం. మనతో పాటు ఒక రైతన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. ఎట్లా నడుస్తుంది, ఈతలు స్టార్ట్ అయినాయి, రైతులు ఒకవైపు చాలా వరకు వర్షపు నీళ్ళతో పండించే రైతులు ఉన్నారు, ఒకవైపు బోర్ బావితో పండించే రైతులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వాళ్ళతోని. అన్న, ఎట్లా నడుస్తుంది పనులు? నేను వచ్చేసి నాది జలాల్పూర్, నా పేరు పిట్ట శ్రీనివాసరెడ్డి. నేను రైతుని, నేను 10 ఎకరాలు చేస్తాను. మరి యాదాద్రి పోచంపల్లి మండలం, యాదాద్రి డిస్టిక్. నేను నారు పోసుకుంటాను, బావి నీళ్లు, బోర్ నీళ్లు రెండు పోసేసి ఇప్పుడు 26 రోజులు నేను నారేస్తున్నాను. నారేసి లేబర్ని పిలుచుకొని ఒక్కొక్క నారు వేస్తాను. ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు వడ్ల నారు ఎంత 1,400, దాంతో పాటు వేస్తాను ఒక కర్ర. ఇప్పుడు మనకు చాలా మంది రైతులు గతంలో రైతు బంధు మీద ఆధారపడారు, మొత్తం పెట్టుబడి కోసం, అంటే ఎంతో కొంత పెట్టుబడి అయితే వచ్చింది, పెట్టిళ్ళు పొలానికి పెట్టిళ్ళు, తర్వాత దిగుబడి వచ్చింది, మిగతా ఉండే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గత సంవత్సర కాలం కూడా రైతు బంధు అనేది కొద్దిగా ఆపేసిన ప్రయత్నం కనిపిస్తుంది కదా, ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా? రైతు బంధు అనేది వేయకుండా వడ్లకే బోనస్ ఇచ్చేసి అది బాగుంటుంది అని మా రైతుగా సూచన. అంటే ఇప్పుడు నువ్వు గతంలో నీకు రైతు బంధు వచ్చిన 10 ఎకరాలకు రైతు బంధు వచ్చింది రైతు బంధు వచ్చింది. కానీ అదే కాకుండా వడ్లకి బోనస్ కానీ 2,350 2,200 ఇస్తున్నారు కదా, దాన్ని కాకుండా ఇది ఇస్తే అది బాగుంటుంది అని. ఇప్పుడు రైతు బంధు గతంలో 10 ఎకరాలకు వచ్చింది, అంత కొంత పెట్టుబడి సాయం అయితే అయింది. కానీ ఇప్పుడు నిన్నున్న ప్రభుత్వం ఏం చెప్తుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేను 7 ఎకరాలు ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వదలుచుకున్నాం అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది కదా, ఇది ఎట్లా అంటాం మరి? రైతులకు దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? సన్నకారు రైతులకు ఇబ్బంది ఏమి పడదు, పెద్ద రైతులకు మాత్రం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 15 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే నష్టం ఏమి ఉండదు గవర్నమెంట్కి. ఆ విధంగా చూసి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మాకు రైతులకు వడ్లకు బోనస్ ఇస్తే కానీ వడ్ల రేటు పెంచితే మాకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇచ్చింది ఏం లేదు, ఇంకా రాలేదు, రైతు బంధు రాలేదు కనుక నష్టమే. ఇప్పుడు నువ్వు గతంలో 10 ఎకరాలకు మొత్తం 10 ఎకరాలు పొలం వేసినావు, ఎంతో కొంత సాయం అయితే అయింది రైతు బంధు. కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా ఆపేసిళ్ళు, మళ్ళీ నీకున్న 10 ఎకరాలకు అది వర్తించదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది కదా, దీన్ని ఎట్లా చూస్తావే? ఇప్పుడు దానికోసమని మనం ఎదురు చూడలేము. మన జేబులో ఉన్న డబ్బులు పెట్టి మనం చేసుకోవాలి, దానికి వస్తారా అనేది కాదు, మన సొంత స్థలం మనం చేసుకోవాలి, మనం వచ్చినప్పుడే తీసుకోవాలని ఆలోచన. అంతవరకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎట్లుంది మరి? కాంగ్రెస్ అధికారం ఆయన చేసింది, అధికారం ఏం చేసింది? ఆయన వచ్చి ఏం చేయలేదు, ఒక బస్సే ఫ్రీ చేసిండు. రైతు బంధిస్తలేడా, పింఛన్లు ఆనంగానే 2,500 ఇస్తానని ఇవ్వకపాయే, మళ్ళా అది ఆడ మనిషికి 2,500 అనే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, ఇచ్చినోనికి ఇస్తుండు, ఇయ్యనోనికి. ఆయన చేసింది ఏముంది? ఇప్పుడు రైతు బంధు గతంలో ఎకరానికి 5,000 ఎంతో కొంత వచ్చేది రైతుకు పెట్టుబడి సాయం, చిన్న సన్నకారు రైతుకి. ప్రస్తుతం వాళ్ళు మొత్తం 7 ఎకరాలకి ఇస్తామంటున్నారు, కానీ ఈ సంవత్సర కాలం కూడా ఎక్కడ కూడా రైతు బంధు వేయలేరు కదా, ఏం చెప్తావు మరి? ఎందుకేయొద్దు, రైతు ఎట్ట బతకాలే? వాళ్ళు 7,000 ఇస్తా అంటున్నారు మరి, 7,000 రాలే, 3,000 రాలే, ఆయన ఎక్కిన కాంచని ఏం రాలే. ఆయన వచ్చి మాకు ఇచ్చింది ఏం లేదు.
రైతుకి ఇచ్చింది ఏం లేదు, పేదోని బతికిచ్చింది ఏం లేదు, పేదోనికి పెట్టింది ఏం లేదు. ఆయన ఇంతవరకు ఏం చేసిండు అని ఏం చేయలే, 6 గ్యారెంటీలు చేసినా అంటున్నా, అన్ని సంబరాలు చేసుకుంటున్నా. ఏం చేయలేదు. అదొకటి ఫ్రీ బాస్ వేసిండు, ఆ రెండింటి తప్ప ఇప్పుడు సంవత్సరం ఆయన మాకేం చేయలే. ఫ్రీ బస్ మంచిది కదా నీకు, మంచిగా వట్టిగా ఏమిటికైనా ఫ్రీ బాస్ వేసి తన్నుకొని సత్తానం ఆడోళ్ళం. పట్నం పోయి రమ్మంటున్నా కిరాయి లేకుండా. పట్టణం అంతా పోతాను, దేశం అంతా తిరిగి వస్తాను కరెక్టే, కానీ తిరిగినమ్మా తిరుగుతుంది. మాకేందో బురద తీరి బుద్ధ కాకుతున్నాం, మాకేం లాభం ఆయన బాస్ వేసి. సరే ఇప్పుడు ఇవన్నీ సంవత్సరం పాలన ఒక రకంగా ఉంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు, 20 ఉంటే 20 ఎకరాలకు ఇచ్చింది కదా. ప్రస్తుతం కాంగ్రెస్ ఏమంటుందంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తా అంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకో, 10 ఎకరాలు ఉంది నీకు, చిన్న పిల్లలు ఉన్నారు, మరి అలాగే 7 ఎకరాలకే రైతు బంధు వచ్చింది అనుకో, మీతో ఎట్లా మరి? ఎట్లా మేము ఎట్ట బతకాలి అయ్యా గయ్య ఎత్తే? అది మంచిదా కాదంట అట్లా 7 ఎకరాలకి ఇచ్చుడు? 7 ఎకరాలకు ఎట్టిస్తాడు? 10 ఎకరాలు 10 ఎకరాలకు ఇవ్వాలి, 3 ఎకరాలు 3 ఎకరాలకు ఇవ్వాలి, ఎంత ఉంచి అంత ఇవ్వాలి. దేనికి ఇవ్వకుండా 7 ఎకరాలకి ఇస్తే ఎట్ట బతాం? సరిపోదు 7 ఎకరాలకు? 7 ఎకరాలకు పెట్టుబడి చాలుతుందా? కూలోనికి ఏమి ఇస్తాడు, ఇత్తనాలు ఏం తెస్తాడు, నాటేమి ఎత్తాడు, ఇవన్నీ నీళ్ళకు బోరుకు కరెంటుకి ఇవన్నిటికి ఎట్లా కడతాడు? ఇక రైతు బతాడా? రైతు వ్యవసాయం ఎట్ట చేస్తాడు? ఎట్లు మరి వచ్చినాయి 2500 వచ్చినాయి 2000 మా లక్ష్యం రాలే, సి లక్ష్యం రాలే, ఏ లక్ష్యం రాలే, మాకే లక్ష్యం రాలే. ఇంతవరకు 2500 ఇవ్వలేదు, 3500 ఇవ్వలేదు. ఒక బస్ ఎక్కుడు పోవుడు అయ్యా, మేము కూలి చేసుకుంటే వాళ్ళం. మాకు అసలు ఆ బిఆర్ రోడ్ వచ్చిండు, మొత్తం పట్టణం అంతా బుచ్చింది, మాకు పనులు లేవు ఏం లేవు. ఒక రాష్ట్రంలో ఒకవైపు రైతులు నష్టపోతే ఇంకో బీఆర్ వాళ్ళు కూడా మిమ్మల్ని నష్టపోతారు, నష్టపడుతురు. వాళ్ళు వచ్చి చేరిర్రు, మాకు పనులు లేవు. తెలంగాణ అంతా ఎండిపోతుంది, మేమేమి దీన్ని బతకాలే? పచ్చ ఉందని చెప్తుండ్రు, రేవంత్ రెడ్డి ఎండిపోతుంది అంటావు నువ్వు. ఆయన వచ్చా పచ్చగొచ్చి ఆడొచ్చిండు, 7 కాలమే కాలే. నేను వచ్చిన తర్వాత వర్షాలు మంచిగా పడ్డాయి, నీళ్ళు ఇచ్చిన అంటుండు కదా. ఏడిచ్చిండు నీళ్ళు? కేసీఆర్ తెచ్చిండు నీళ్లు, కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు. కేసీఆర్ మనకు ఆ రైతు బంధు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, కోపెన్ బియ్యం ఇచ్చిండు, సౌదలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అది రైతు అది దైత బంధు కూడా ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఒకటి ఇస్తే నేను 2 ఇస్తా అంటుంది కదా. 2 ఏమి ఇచ్చిండు మరి? 2 ఇచ్చిండు, ఒక్కటి కూడా ఇయ్యలేవుడుగా, ఒక్కటి కూడా రాలే ఆయనది ఇంతవరకు. రైతు బంధు గురించి మాట్లాడితే కేసీఆర్ నా 5,000 వచ్చింది, నేనైతే 7,000 ఇస్తా అన్నాడు కదా. ఏది 7,000 లేదు, ఒక 3,000 లేదు, ఏమి ఇచ్చులేదు ఆయన. వస్తుంది మరి రైతు బంధు ఇంకా ముందని, ఇప్పుడు సంవత్సర కాలంగా అయితే ఏమో సంవత్సరం అయింది, ఆయన ఇస్తాడు, మేము తింటామా? ఇస్తా అండి, ఇయ్యాడా ఇక? ఏమి ఇస్తాడో మాకు నమ్మకం లేదు ఆయన మీద. ఇక ఆయన మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ అన్నాడు, ఇచ్చిండు, ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చిండు, భూమి లేనోనికి భూమి ఇచ్చిండు. మా ఊళ్ళే భూమి లేనోనికి భూమి 3 ఎకరాల భూమి ఇచ్చిండు, ఇల్లు లేనోనికి మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, మరి పింఛను పెంచిండు, మా రైతు బంధు ఇచ్చిండు, దైత బంధు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు కేసీఆర్. ఈయన వచ్చి ఇచ్చింది ఏం లేదు, బస్సు ఎక్కుడు పోవడు ఒక్కటే, బస్సు తప్ప ఏం కాలే. మరి ఇప్పుడు హైదరాబాద్ లో అయితే 6 గ్యారెంటీలు ఏది ఇచ్చిండు, ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో 6 గ్యారెంటీలు అన్ని అమలైనాయి, వాళ్ళ సంబరాలు జరుపుకుంటారు, పండుగలు జరుపుకుంటారు. 6 గ్యారెంటీలు ఇచ్చేమని నువ్వేమి ఇట్లా అంటున్నావు? ఇప్పుడు అలా అబద్ధం అనుకో, నీది అబద్ధం అనుకో. మాకు ఏం రాలే, మాకైతే ఏం రాలే. మేమైతే ఇంకా నిరుపేదలం, ఆయన మాకు పెట్టింది ఏం లేదు, ఆయన మాకు ఇచ్చింది. 6 గ్యారెంటీలు నమ్మే ఓట్లేసి 6 గ్యారెంటీలే నమ్మినాం. ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసిండు, వేయించుకున్నాడు, పోయిండు, ఆ సమయంలో కూర్చున్నాడు ఆయన. ఇంకేముంది, మంచిగా ఆయన సంబరం ఏందో అదేందో ఇచ్చిన. ఆయన చేసింది ఏందని, ఆయన ఏడా కాంక్షం చేసింది ఏంటిది? ఏం చేయలేడు. రుణమాఫీ చేసిన అంటుండు, జాబులు ఇచ్చిన అంటుండు. జాబులు ఎవరికి వచ్చినాయో ఎవరిని పోయినాయో మాకేరకాయ, మేము పేద బిడ్డలం. ఇగో గీ బురద దీనికి బురద కాకుతాం, ఈ పని చేసుకుంటే బతకటోళ్ళం, ఈ పని లేకుంటే ఇంటికాడ ఉండేటోళ్ళమే. ఏం లేదు, మాకేమి ఇయ్యలే. మా పేదలను అయితే బాగు చేయాలి ఆయన. చేసిందే కేసీఆర్ చేసిండు.